నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 14 verse 10. We will read all together. 10వ వచనం అందరం కలిసి చదువుదాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చాలండి. ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే, ముందు ఎర్ర సముద్రపు కెరటాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీరి యాత్ర అంతవరకు సుముఖంగా సాగింది. చివరికి వచ్చి ఎక్కడ ఆగింది అంటే, ముందు ఎర్ర సముద్రం, అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి. సరే, వెనుకలు తిరిగి పారిపోదాం అనుకుంటే వెనుకల ఫరో సైన్యం ఏం చేస్తుంది? వారిని తరుముతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మనమే వారి ప్రాంతంలో ఉంటే, ముందు ఎర్ర సముద్రం యొక్క కెరటాలు, వాటి తరంగాల నాదాలు గుండెని ఒక్కొక్క గుండె గడియారం కొట్టుకుంటున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతూ ఉంటే, భయాందోళన వాతంలో ఉవ్వెత్తున మునిగిపోయి ఉంటే, వెనకల వైపు నుంచి చూస్తుంటే ఆ ఫరో రథముల చప్పుడు, ఆ హార్స్ హూఫ్స్ యొక్క శబ్దాలు వస్తూ ఉంటే ఎలా ఉండొచ్చో చూడండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 600 రథములను, అధిపతులను, తన యొక్క సైన్యాన్ని అంతటిని పోగు చేసుకొని పగతో వస్తున్నాడు. ఇది ఒక్కసారి వెనకలు తిరిగి చూస్తే గుండెల అమాంతం అలాగే ఆగిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ప్రియ సోదరి సార్ నీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? లేదా ఇలాంటి పరిస్థితిలో వెళ్తున్నావా? ఏం చేయాలో తోచట్లేదండి. ముందు నుయ్యి, వెనకల గొయ్యి, ఏంటో అన్ని దారులు మూసుకుపోయినాయి, ఆశలన్నీ సమాధి అయిపోయాయి. జీవితం అంతా ఒక్కసారి అన్ని ద్వారాలు ఒకేసారి మూసుకుపోయినప్పుడు అలాగే సమాధి పాలైపోతానేమో నా పరిస్థితి అనే పొజిషన్లో ఉన్నావా? దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఎందుకొరకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలాసార్లు ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళక తప్పదు. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు తప్ప? కానే కాదు. ఇశ్రాయేల్ ప్రజలు కావలసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఈ రూట్ని ఏర్పాటు చేసుకున్నారా? చేసుకోలేదు. రెండవదిగా చూస్తాం, మరి ఇశ్రాయేల్ ప్రజలు తప్పు కాకపోతే ఇంకెవరు తప్పు? ఆటోమేటిక్ ఎవరు తప్పండి? ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన మోషే తప్పు అయి ఉండొచ్చు కదా. 11-12 అందరం కలిసి చాలు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటయే మేలని చెప్పారు. వాళ్ళు ఏమని భయపడుతూ ఏమంటున్నారు చూడండి. 12వ వచనం, మా జోలికి రావద్దు, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలన అతడి సమస్త సేనల వలన మహిమ తెచ్చు చాలు. ప్రభు అంటున్నాడు, ఫరో హృదయాన్ని కఠినపరిచేది ఎవరండి? చెప్పండి. దేవుడే. ఫరోని రేపింది ఎవరు? దేవుడే. అసలు ఫరోని పుట్టించిందే దేవుడు. రండి ఇంకా ముందుకెళ్తే నిర్గమకాండము 14వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు. కొంతమంది నిన్ను తరుముతారు జీవితంలో. ఆ తరిమే వాళ్ళను నిన్ను తరిమేదట్లు చేసేది కూడా ఎవరు? దేవుడే, ఫరోలు కాదు. ఆ ఫరోకి ఆ మోటివేషన్ ఇచ్చి ఇప్పుడు వీళ్ళని తరమాలి అని చెప్పేది కూడా దేవుడే. కాబట్టి నీ బాస్ నేను తరుముతున్నాడా? కొన్నిసార్లు తరిమే వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు, ఇంకొంతమందికి లక్కీగా ఇంట్లోనే ఉంటారు, తరుముతూనే ఉంటారు. వాళ్ళు ఎంత ఎర్ర సముద్రం అనుభూతులు డైలీ వస్తూనే ఉంటాయి వాళ్ళకి. అలా ఫరోని దేవుడిని ఇంట్లో పెట్టాడా? నీ అంత ధన్యుడు ఇంకెవరు? అదేంటి ధన్యుడు ఎట్లా అవుతారని కొన్ని నిమిషాల్లో పరిచయం చేసి ముగించేస్తా. అలాంటి వాళ్ళు అనుమతించి డెడ్ ఎండ్ వచ్చి ఎటు పోలేని పరిస్థితి. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఈ ఫరో కానీ లేక ఇంకా ఫరో మీద లిస్ట్ రాస్తాం. ఆవేదన గీతాలన్నీ కూడా రాసి సంస్కృత పదజాలంతో మంచిగా నీట్గా అల్లి ఒక ఎస్సే రేటింగ్ మన ముఖాన పడేద్దామని. కానీ చదవడు కూడా. ఆ బాధ అంత కోపము లోపల వెళ్ళగలుగుతాం. ఫరో వల్లనే నా జీవితం ఇలా పాడైందండి అని చెప్పి చాలాసార్లు బాధ వ్యక్తపరుస్తాం. కానీ ఫరోని కఠినపరిచింది ఎవరట? దేవుడు. ఆ ఎర్ర సముద్రపు పరిస్థితిని దేవుడు అనుమతించిందే సంపూర్ణమైన నిర్దిష్టమైన ప్రణాళికతో
దేవుడు రూపకల్పన చేశాడు. అలా చేశాడని దానికి గుర్తు ఏంటి? దట్స్ వై వెన్ యూ కమ్ టు అ రెడ్ సీ, వెన్ యూ కమ్ టు అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ డెడ్ ఎండ్, డోంట్ గెట్ ఇన్ టు డెస్పైర్, డోంట్ బి డిప్రెస్డ్. యు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ హూ అలౌడ్ దట్ రూట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ యొక్క మార్గంలో పంపించిన దేవుడు, నీ సృష్టికర్త ఆ మార్గంలో నిన్ను రూపకల్పన చేశాడంటే అది నీకు ఆశీర్వాదం కొరకే. ఈరోజు నుంచి డెడ్ ఎండ్స్ వస్తే అస్సలు భయపడాల్సిన అవసరతే లేదండి. ఎందుకు తెలుసా? రండి మొదటి మాట చూసుకుందాం. హౌ ఇట్ ఈస్ డిజైన్ బై గాడ్. అసలు దేవుడే దీన్ని డిజైన్ చేశాడని ఎలా చెప్పాలి? మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. 2 రూట్స్ ఉన్నాయండి వాగ్దాన దేశం పోవడానికి. ఫిలిస్తీన్ల దేశం నుంచి పోతే చాలా దగ్గర, షార్ట్కట్. దేవుడు షార్ట్కట్ అనుమతించలే. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా షార్ట్కట్లు ఉండవు. షార్ట్కట్ ట్రై చేస్తే కూడా దేవుడు దాన్ని ఇంకా కట్ చేసి లాంగ్ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు చూడండి, 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇప్పుడు ప్లాన్ చేస్తే మొదటిగా హూ ప్లాన్ ద రౌండ్ అబౌట్? చుట్టుదారి ఎవరు ప్లాన్ చేశారండి? ఇశ్రాయేల్ ప్రజలు కాదు, మోషే కాదు, దేవుడే. ద ప్లాన్ వాజ్ పర్ఫెక్ట్లీ స్కెచ్డ్ బై గాడ్. నెంబర్ 2, నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటిన మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా ప్లాన్ చేసింది దేవుడే, ముందు పోయేది దేవుడే. 3వ చూస్తాం, 14వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండం 14:1. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు తిరిగి పిహహరోతు ఎదుటను మిగ్దోలుకు సముద్రములకు మధ్యనున్న బయల్జెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. సముద్రంలో కార్నర్ కాదంటండి, మధ్యలో దిగాలట. చూస్తారా ఎలా ప్లాన్ చేస్తున్నాడు దేవుడు? మధ్యలో దిగి దాని ఎదుటి సముద్రమునొద్ద వారు, ఇప్పుడు దాన్ని కరెక్ట్గా వచ్చి సముద్రం ముందు దిగాలంట. డెడ్ ఎండ్ కూడా మామూలుగా ప్లాన్ చేయడు దేవుడు, పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడు. ఇది ప్లాన్ చేసిన దేవుడే కదా. 3 కారణాలు చూసాం దేవుడే అని. ఎందుకు చేస్తున్నాడు? నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఒక మాటలో చెప్పాలంటే ఎర్ర సముద్రాలు దేవుడు అనుమతిస్తే శాశ్వతంగా, ఒక మాటలో చెప్పాలంటే పర్మనెంట్ సొల్యూషన్, అల్టిమేట్ విక్టరీ, ఫైనల్ నెయిల్ ఇన్ ద విక్టరీ ప్రొసెషన్.